ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మా డిన్నర్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఏంటంటే మా ఆఫీస్లో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల కేక్ కటింగ్ అయితే జరిగిందనమాట. సో కేక్ కటింగ్ తర్వాత అయితే మేము స్ట్రైట్గా మా డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా కట్లరీ అనమాట. సో మేము నలుగురం వచ్చామన్నమాట. సో నలుగురికి సరిపడే స్పూన్స్ అండ్ కట్లరీ ఫస్ట్ మాకు ఇది ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మాకు ఆఫీస్లో ఇట్లా డిఫరెంట్ హబ్ పాయింట్స్లా ఉంటుంది అనమాట మా కంపెనీలో. సో మేము అక్కడికి వెళ్ళి గ్లాసెస్, స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్, సెరామిక్వి చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్, చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్, అలా మాకు ఇలా ఇప్పుడు మీరు ఎలా అయితే స్టాక్ చేశారో ఇలా మా కంపెనీలో 2 to 3 డిఫరెంట్ ప్లేసెస్లో అలాగే స్టాక్ చేసి ఉంచుతారనమాట. అలానే ఎవరైనా ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు వేడి చేసుకోవడానికి ఓవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మా కంపెనీలో. సో ఇది వచ్చేసి మా క్యాఫెటేరియా అనమాట. నా ప్రీవియస్ వీడియోలో నేను 4th ఫ్లోర్ది మొత్తం ఆఫీస్ టూర్ అయితే చూపించాను. సో 5th ఫ్లోర్ ఈజ్ ఎ న్యూ ఫ్లోర్ అనమాట. మాకు ఇక్కడ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయరు, కానీ బట్ మాకేంటంటే ఇక్కడ ఫ్రీగా మీకు బెవరేజెస్, హాట్ బెవరేజెస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. లైక్ పిస్తా మిల్క్, చాక్లెట్. అక్కడ ఉన్నాడు కదా, హీ విల్ మేక్ ఇట్ ఆన్ ఫ్లై అండ్ హీ విల్ గివ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ దే విల్ స్టోర్ ఇట్ అండ్ గివ్ ఇట్. సో ఇది వచ్చేసి మా డిన్నర్ సెటప్ అనమాట ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి పన్నీర్ బటర్ మసాలా. సో అది కూడా పన్నీర్ బటర్ మసాలానే అనుకుంటున్నాను. సో వీళ్ళ మదర్ ఏం పంపించారు అంటే, లైక్ మా కొలీగ్ వాళ్ళ మదర్ ఈరోజు మాకు డిన్నర్ పంపించారనమాట. సో ఆనియన్స్ అండ్ కుకుంబర్, ఇందులో ఐ థింక్ దేర్ ఆర్ లెమన్స్, ఇట్ ఫీల్స్ లైక్ లెమన్స్. సో ఇది వచ్చేసి మొత్తం మా డిన్నర్ సెటప్. నేను మీకు ఒక వ్యూ చూపిస్తాను. మేము ఇప్పుడు కింద కూర్చున్న దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంది. అసలు మా ఆఫీస్లో దేనికన్నా కొరత లేదంటే అది వ్యూస్కే అనమాట. ఏ చోటకి వెళ్ళినా కానీ ఇలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ షో యూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యూ హియర్ వన్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ మా ఆఫీస్లో ఈ క్యాఫెటేరియాలో ఏంటంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కుర్చీలు పెడతారనమాట. డిఫరెంట్ ప్లేసెస్ లాగా పెడతారు. ఐ విల్ షో యూ దట్ వ్యూ. అసలు ఐక్య వ్యూ ఉంటుంది అక్కడ నుంచి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆల్మోస్ట్ వచ్చేసాను. ఐ విల్ షో యూ ఫ్రమ్ హియర్. యూ సీ దట్ ఎంత బాగుంటుందంటే, పక్కనే టీ హబ్, పక్కనే మనకు ఐకియా, నైట్ టైం లైటింగ్స్తో అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది అసలు వ్యూ. సో ఫస్ట్ వచ్చేసి 2 ఆనియన్స్, నేను చెప్తుంటాను, మా కొలీగ్స్ పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి 2 ఆనియన్లు, ఒక కీరకాయ ఎక్కువ పెట్టి, సో తీసి సర్లే. ఇప్పుడు మళ్ళీ కీరకాయలు పెట్టు. సో అంతే, ఫస్ట్ నా ప్లేట్లో పెట్టు, బ్లాగ్ తీస్తున్నా కదా. సి లెమన్ అండ్ ఆనియన్స్ అండ్ సమ్ కుకుంబర్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఐటమ్. పెట్టు బ్రో, అవి కాదు నెక్స్ట్ ఐటమ్ పెట్టు. సో నెక్స్ట్ వచ్చేసి, రే నా ప్లేట్లో పెట్టరా, వీడియో తీస్తున్నాను రా. అయితే నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా మేడ్ బై మై కలీగ్స్ ఫ్రెండ్. అండ్ మంచిగా సోగ్గా పెట్టాలి, అలానా బాగానే ఉంది. సో దిస్ ఈజ్ చపాతీ, 2 చపాతీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ ఇవన్నీ. సో దిస్ ఈజ్ అవర్ డిన్నర్ టునైట్. సో లెట్స్ టేస్ట్ దిస్. వావ్, గీ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఓవెన్లో పెట్టాం కదా, బాగా కాలుతుంది. సో లెట్స్ టేస్ట్ దిస్ పన్నీర్ బటర్ మసాలా. నాకు కర్రీ లేదు. పన్నీర్ బటర్ మసాలా కూడా ఉందా? అదే అన్న, ఏంది అన్న పొప్పురి ఇంకా గ్యాస్లో పెట్టున్నాడు. సో ఇది వచ్చేసి మనకి పన్నీర్ అనమాట. టేస్ట్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లైట్గా లెమన్ పిండుకున్నాం, ఎందుకంటే నేను పిండేదాకా మళ్ళీ వెయిట్ చేయాలంటే వ్లాగ్ లేట్ అయిపోద్ది కాబట్టి. సూపర్ బిట్టు, సూపర్. చపాతీ విత్ టీ ఇక్కడ తెలంగాణ ఏదో ఫేమస్ అంట. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, చూడాలి మరి ఒకసారి ఏంటో. బ్రో అస్సలు వద్దు బ్రో, టీ ఎవడన్నా తింటాడా చపాతీలోకి? రోల్ చేసి డిప్ చేస్తావేంట్రా బాబు?
You like that? Really? Ammo, I don't want to try. You guys try. I'll encourage you. You look so professional, boy. వీళ్ళు దీన్ని నిజంగా తింటారా అసలు? హౌ కెన్ సమ్మన్ ఈట్ చపాతీ విత్ టీ? అంత బాగుందా? ఎవ్రీవన్ ఆర్ ఈటింగ్ ఎక్సెప్ట్ మీ. తెలంగాణలో ఇంత ఫేమస్ అసలు ఈ ఐటమే నాకు తెలియదు, ఇలా తింటారని కూడా నాకు తెలియదు అసలు. హౌ ఇస్ ఇట్? అడగాలా? వాయబ్బో. సో అలా అయితే ఈరోజు మా డిన్నర్ జరిగిందనమాట మా కంపెనీలో. మా కంపెనీ బయట సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. సో తినేసాక ఒక 2 రౌండ్లు కరెక్ట్గా అరిగేదాకా ఒక 2 రౌండ్లు చుట్టామంటే సరిపోతుందనమాట. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగిలిన ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కూడా చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబోయ్, మీరు సబ్స్క్రైబ్ చేయమన్నాను కదా అని చెప్పేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ మీరు అది క్లిక్ చేశారంటే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా డైరెక్ట్గా మీ మొబైల్లోనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.